ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ పై కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కూకట్పల్లిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించినటువంటి సమావేశంలో భాగంగా నేతల తీరును ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రానికి సోనియా, రాహుల్ వస్తే అడ్డుకొని తీరుతామంటూ కూడా హెచ్చరించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే పొన్నం చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ను విమర్శించడం సరికాదని, రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు జనసేన నేతలు. जनसेना जय जनसेना भारत माता की जय जय तेलंगाना जय तेलंगाना जय जनसेना जय जनसेना కోమటిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇవ్వము అంటున్నాడు. ఆంధ్ర వాళ్ళతో మీరు కలుపుకున్న సంబంధాలను ఏం చేస్తారు? మీరు తీసుకున్న అల్లుని కావచ్చు, కోడల్ని కావచ్చు, వాటి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మంది నాయకులు తీసుకున్న సంబంధాల పరిస్థితి ఏందని అడుగుతున్నా. గత ప్రభుత్వంలో కాళేశ్వరం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సమైక్యాంధ్రకి మద్దతుగా జగన్ ప్లకార్డ్ పార్లమెంట్ లో చూపించినప్పుడు ఆయనను కాళేశ్వరానికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాను. ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న ఈ గులాబీలు రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిన్నప్పుడు మీకు ఈ ప్రాంతీయవాదం గుర్తుకు రాలేదా అని అడుగుతాను. జాతీయ సమగ్రత డిస్టర్బ్ చేయకూడదు అనే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయనకి ఆంధ్రవాదిగా ముద్ర వేసేస్తారు. మీకు పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ పక్క దేశం వాళ్ళు ఒక పార్టీకి అధినేతగా ఉంటూ ఆ పార్టీని మీరు ఇక్కడ తెలంగాణలో గెలిపించడానికి మీకేమీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ గడ్డ మీద పెట్టిన జనసేన పార్టీ ఇక్కడ ఎంతో కొంత ముందుకెళ్తోంది అని ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా కూడా మీరు భరించలేరు. అయితే మీరు ఉండాలి లేదా వాళ్ళు ఉండాలి, ఏదైనా మేమే ఉండాలి, కొత్త వాళ్ళు రాకూడదు అనే పోకడ మాకు బాగా కనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యంగా మీకే తెలియజేస్తున్నా, మీరు నోటికి వచ్చింది ఏది మాట్లాడితే అది మాట్లాడితే మర్యాద ఉండదు. ఏదైనా మర్యాద ఇచ్చుకోవడం పుచ్చుకోవడం తెలిస్తే మంచిగా ఉంటుంది. అలాగే మీ మీద వచ్చిన ఎలిగేషన్ 500 కోట్ల స్కామ్, భూమి స్కామ్ ఉంది. మా నాయకుడు లెక్క ఒకవేళ స్కామ్ నిరూపిస్తే మా అధ్యక్షులు వారు రాసిచ్చేస్తాను. ఆ దమ్ము ధైర్యం నీకుందా? అలా ఉంటే నువ్వు మాట్లాడు, ఆ ఛాలెంజ్ స్వీకరించు. ఆ ఛాలెంజ్ కి మా అధ్యక్షులు వారు రెడీ. తెలంగాణలో జనసేన పార్టీ బరాబర్ పోటీ చేస్తుంది. ఎవడన్నా దమ్మున్నోడో వచ్చి ఆపుకోవచ్చు. ఈ పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటో మీరు ఒకసారి కూడా తెలుసుకోలేకపోతారు. వాళ్ళు మాట్లాడింది ఏందని అర్థం చేసుకుంటలేరు మీరు. అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది జాగిరియార్ అంటే మీరు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జాగిరా అనేసి. అసలు మీ జాగిరా చెప్పండి, మీ జాగిరా అని చెప్పారు కరెక్టే, కానీ అక్కడ అడిగింది ఏంది? ప్రజల గురించి అడుగుతున్నారు. ప్రజలు అసలు ఎక్కడ కూడా అనలేదు మా అధ్యక్షులు వారిని మీ అయ్యా జాగిరాని. మీకు క్వశ్చన్ చేసినప్పుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీకు ఆన్సర్ చేసిరు. అది అర్థం చేసుకోండి. ముందు మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు కేరళకి ఇన్ఛార్జిగా వెళ్ళొచ్చు, రాజస్థాన్కి ఇన్ఛార్జిగా వెళ్ళొచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున. మీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో ఇన్ఛార్జిగా కొనసాగవచ్చు. ఇక్కడే కంటిన్యూగా సంవత్సరాల పాటు ఉండొచ్చు. కానీ మా నాయకుడు వస్తే ఎందుకు భయపడుతున్నారు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రజలు ఇక్కడ జనసేన పార్టీ అనివార్యం అని చెప్పేసి కోరుకుంటున్నారు. మీరే ఒప్పుకుంటున్నారు. ఒక జనసేన పార్టీకే మీరు అనుమతి ఇవ్వకపోతే మీ యొక్క పరిపాలనలో లోపం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.